नाजरीन, आप देख रहे हैं रियासत का मशहूर व मकबूल यूट्यूब चैनल बज़्म आईना। वकील साहब पोस्ट सैयद कुदरतुल्लाह क़ादरी वकील साहब एक बार फिर करनूल की इंतहाई ज़रूरी अहम ख़बर के साथ आपके रूबरू हाजिर हूँ। ख़बर यह है कि आज मोरियाइन के प्रणया फंक्शन हॉल में साबिक़ रुकन पार्लिमान राज्यसभा टी.जी. वेंकटेश ने एक प्रेस कॉन्फ्रेंस का इनेकाद अमल में लाया। इस मौके पर आर्या वैश्य समाज के आंध्र प्रदेश के रियासती सदर अयलूरी लक्ष्मैया और दीगर अहम शख्सियात शरीक रहे। इस मौके पर अयलूरी लक्ष्मैया स्टेट प्रेसिडेंट आंध्र प्रदेश आर्या वैश्य महासभा ने बताया कि आंध्र प्रदेश के एक शख्स जो एनआरआई है उसने टी.जी. वेंकटेश के ख़िलाफ़ इनअप्रोप्रिएट यानी गैर ज़िम्मेदाराना और बदतमीज़ी के साथ जो है अल्फाज इस्तेमाल किया है, लिहाजा उसके ख़िलाफ़ पूरे रियासत में केस जो है फ़ाइल होना चाहिए। अगर केस फ़ाइल नहीं किया गया तो इसके ख़िलाफ़ जो है बड़ी कार्रवाई का मुतालबा किया। इस मौके पर उन्होंने कहा कि अगर कोई भी आर्या वैश्य समाज के रुकन से बेइज़्ज़ती से पेश आता है या उससे जो है बेइज़्ज़ती के साथ अल्फाज इस्तेमाल करता है तो उसे बख्शा नहीं जाएगा। इस मौके पर रुकने पार्लिमान राज्यसभा साबिक़ टी.जी. वेंकटेश ने मुतालबा किया कि पंच प्रभाकर के ख़िलाफ़ क्रिमिनल केस फ़ाइल होना लाजमी है। उन्होंने कहा कि ओसी कैस्ट जो बिल्कुल मुख्तसर सी कम्युनिटी है आर्या वैश्य समाज, इसके ख़िलाफ़ जो है इस तरीके से डेरोगेटरी अल्फाज का इस्तेमाल करना बहुत गलत बात है। आप देखिए ये खुसूसी रिपोर्ट सैयद कुदरतुल्लाह क़ादरी वकील साहब को दीजिए इजाज़त। अगर आप हमारे चैनल को अब तक सब्सक्राइब नहीं किए हैं तो ज़रूर सब्सक्राइब करें, लाइक करें, शेयर करें, कमेंट करें, बेल बटन दबाना ना भूलें ताकि लेटेस्ट वीडियोस आप तक बासानी से दस्तयाब हो सके। నా మీద వచ్చిన వారికి మీసాలు తిప్పిన వారికి మీసాలు దింపాను అన్నారు. అది రెడ్డి జాతికి నేనన్నాను అని ఆయన మాట్లాడటం అవివేకం, మూర్ఖత్వం. ఇది నేను చెప్పడం కాదు, నా దగ్గర ఉండేది మొత్తం రెడ్డి గారులే ఫ్రెండ్స్ ఉండేది, చాలామంది నాతో ఉండేది. మార్నింగ్ టు నైట్ చాలా రెడ్డి గారితో స్నేహంతో ఉంటున్నాం. అటువంటిది ఈ మూర్ఖుడు చెప్పడం అది అవివేకం అని తెలియజేస్తున్నాను. ఆ మూర్ఖుడు ఒకటి తెలుసుకోవాలి. ఇటీవల రేవంత్ రెడ్డి గారు పబ్లిక్ మీటింగ్లో చెప్పింది మీకు వినిపిస్తాను. టీ.జీ. వెంకటేష్ గారు రాయలసీమలో వారొక్కరే నాలాంటి మనస్తత్వం ఉన్నవాళ్ళు. ఆయన ఎవరినైనా ఎదిరించి నిలబడ్డ కర్నూలు జిల్లాలో, రాయలసీమ జిల్లాలలో ఇతరుల ఆధిపత్యాన్ని టీ.జీ. వెంకటేష్ గారు ధీటుగా నిలబడి రాజకీయాలలో రాణించి పోటీపడి గెలిచి ఈరోజు టీ.జీ. భరత్ కూడా ఆంధ్రప్రదేశ్లో ఈరోజు మంత్రిగా రాణిస్తున్నారు. గుర్తింపు. సో అందరూ తెలుసుకోవాల్సింది, నేను మాట్లాడింది రేవంత్ రెడ్డి గారు మాట్లాడాను. నా గురించి ఆయన మాట్లాడాడు, అదే నేను చెప్పాను. రాయలసీమ ప్రాంతంలో నన్ను ఎదిరించిన వాళ్ళు, నా మీద మీసాలు తిప్పిన వాళ్ళు, మీసాలు దించేయటం తప్ప వారికి గత్యంతరం లేకుండా పోయింది. స్నేహానికి స్నేహంగా ఉంటాను, అభిమానానికి అభిమానిస్తుంటాను అని చెప్పడం జరిగింది. దానికి రెడ్డి సమాజాన్ని నేనేదో కించబడుతున్నట్లు, నా బాల్ హెడ్ గురించి మాట్లాడటం, నా పర్సనల్ గురించి మాట్లాడటం, ఇండివిజువల్గా నా డ్రెస్సు గురించి మాట్లాడటం, ఒక మూర్ఖునిగా మాట్లాడటం జరిగింది. కొంతమంది ఒక్కొక్క మతంలోనూ కులంలోనూ చెడపుట్టిన వాళ్ళు ఉంటారు. అటువంటి చెడపుట్టినవాడు వీని వల్ల ఏమవుతుంది, ఇటువంటి మూర్ఖుల వల్ల ఈ సోషల్ మీడియా, ఈయన నడుపుతున్న సోషల్ మీడియా వెనక నడుపుతున్నదో, లేకపోతే వెనక ఉండేది ఎవరో, లేకపోతే వెనక ఎవరున్నారో వాళ్ళ కోసం తపన పడే ఈయన వారికి నష్టమే చేస్తాడు కానీ లాభం చేయడు. ఇలాంటి మూర్ఖుల వల్ల ఆ పార్టీకి కొన్ని కులాలు దూరం అవ్వటం జరిగింది. మీ అందరికీ తెలుసు, కాపు కులం దూరం అయిపోయింది. చాలామంది మెజారిటీ ఆఫ్ వర్గం, కమ్మ వర్గం మెజారిటీ ఆఫ్ దెమ్, వీళ్ళతో చాలామంది ఉండేవాళ్ళు, రాజశేఖర రెడ్డి గారితో ఉండేవాళ్ళు, వాళ్ళు దూరం అయ్యారు. ఇప్పుడు వైశ్యులు వారిని కూడా దూరం చేస్తున్నాడు. వైశ్య జాతిని తిట్టి, వైశ్య జాతిని ఎందుకురా నువ్వు తిట్టడం, మూర్ఖుడా? నీకు దమ్ము ధైర్యం ఉంటే
రా ఇండియాలో రా మాట్లాడతారు మా వైశ్య జాతి. మా వైశ్య జాతి నువ్వు మాట్లాడిన మాటలకు పసిక పాముకి ఎక్కువ, వానపాముకి తక్కువ. అది వైశ్య కమ్యూనిటీ జాతి లక్షణం అంట. ఈ మూర్ఖునికి ఏం తెలుసు? ఇక్కడ వచ్చి మాట్లాడు ఇండియాలో. సో ఎక్కడైనా నువ్వు ఇండియాలో ఎక్కడైనా మాట్లాడు, అక్కడ దాక్కుని మాట్లాడటం కాదు. రా ఇండియాకి. తన్నుకుంటూ పోతారు రోడ్లో వాళ్ళు. వైశ్య జాతి వాళ్ళు దేశమంతా ఉన్నారు, వర్గాలుగా ఉన్నారు. కులంలోనే, వైశ్య కులంలోనే ఒక దగ్గర బనియాసు, ఒక దగ్గర అగర్వాళ్ళు, ఒక దగ్గర నూనె కోమటి వాళ్ళు, ఇలా రకరకాల వర్గాలుగా ఉన్నాయి. అందరి ధ్యేయం, అందరి లక్ష్యం ఒకటే ఉంటుంది. మెజారిటీ ఆఫ్ దెమ్ మంచివాళ్ళు, 99%. మరి అలాగే రెడ్డి గారిలో కూడా ఎంతోమంది పెద్దలు ఉన్నారు, ఎంతోమంది మెజారిటీ ఆఫ్ దెమ్ గుడ్ పీపుల్. అన్ని కులాల్లో మెజారిటీ ఆఫ్ దెమ్ గుడ్ పీపుల్ ఉంటారు. కొంతమంది ఎవరో చెడబుట్టిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఉంటారు. నువ్వు మా జాతిని తిట్టి, మా వైశ్యుల జాతి, నువ్వు ఏమైనా ఉంటే నాతో కొట్లాడుతున్నావు, ఓకే. ఈరోజు ప్రెస్ మీట్ కూడా నా మీద మాట్లాడినావని నేను నీ మీద మాట్లాడటం లేదు. నువ్వు మా జాతిని తిట్టినందుకు నీతో, నువ్వు మా జాతిని తిట్టడం వల్ల నీవు ఎవరికి లాభం చేకూరుస్తున్నావు? ఎవరికి నువ్వు మద్దతు ఇచ్చి ఎవరిని నువ్వు ఆకాశానికి తీసుకుపోవాలనుకుంటున్నావో వాళ్ళని గంగపాలు చేస్తున్నావు. ఇది నువ్వు తెలుసుకోవాలి. ఇంకా కొన్ని పదాలు వాడావు వైశ్య జాతి మీద. ఇటువంటి మూర్ఖులకు ఒకటే సమాధానం చెప్తున్నాను. ఇటువంటి వారి మీద కేసులు పెట్టాలి, క్రిమినల్ కేసులు పెట్టాలి. వస్తాడు, ఎప్పుడవుతారు వస్తావు, వచ్చిన నీ కథ తెలుస్తారు. ముఖ్యంగా ఏం నేను చెప్పదలుచుకున్నానంటే, మాకు ఆరవేశులకు రాజ్యాంగపరంగా మాకు హక్కులు లేవు. మేము హక్కుల కోసం, అందరి కోసం పోరాడారు మా పెద్దలు. మహాత్మా గాంధీ గారు కానీ, పొట్టి శ్రీరాములు కానీ ఎస్సీలకు, బీసీల కోసం నిరంతరం పోరాడారు. వాళ్ళ టాయిలెట్లు కూడా క్లీన్ చేశారు. ఇది చరిత్ర చెప్పటం నిజంగా చరిత్ర ఇది. వారి కోసం రిజర్వేషన్లు కానీ అన్ని ఏర్పాటు చేసేదానికి కానీ ముందుకు వెళ్ళారు. మైనార్టీస్ కోసం పోరాడారు, మైనార్టీస్కు హక్కులు కల్పించారు రాజ్యాంగపరంగా. మరి హక్కులు లేని వాళ్ళు ఓసీలో ఉన్నందుగా మేమే లేము. ఓసీలో కూడా మీ అందరికీ తెలుసు, పవర్ఫుల్ క్యాస్ట్లు వచ్చాయి ఇండిపెండెన్స్ అయినాక. మా వైశ్యులు మాత్రం, బీసీలు మాత్రం ఓసీలో బీసీలుగా మిగిలిపోతున్నాం. అందుకే మా హక్కుల కోసం పోరాడాలనుకున్నాం. వీరి మీద చీల్చి చెండాడటం లీగల్గా కాకుండా, మా హక్కులు ఇలాంటి మూర్ఖులు, దౌర్భాగ్యులు మా కులాన్ని, మా జాతిని ఏమన్నా అన్నారంటే, ఎలా ఎస్సీ కేసులు పెడుతున్నారో అలాగే వీరి మీద కూడా మాకు కేసులు పెట్టేదానికి హక్కులు ఇవ్వాలి. అలాగే మా కమ్యూనిటీ, ఎందుకంటే వీకెస్ట్ కమ్యూనిటీ ఏంది ఓసీ. ఓసీలో మేము వీకెస్ట్ కమ్యూనిటీ కాబట్టి మాకు హక్కులు కలిగించాలనే ఉద్యమాన్ని, మా హక్కుల పోరాటంలో ఇది కూడా చేకూరుస్తాం. అన్ని జిల్లాల్లోనూ, అన్ని ప్రాంతాల్లోనూ వీని దిష్టిబొమ్మ తగలబెట్టడము, వీని మీద క్షమాపణ చెప్పేంత వరకు, కటకటాల వెనుక పంపించేంత వరకు మా వైశ్య జాతి నిద్రపోదని మీకు సభాముఖంగా తెలియజేస్తాం. ఇలాంటి వారిని క్షమించి వదిలేస్తే ఫ్యూచర్లో కులాల మధ్య యుద్ధం జరుగుతుంది. అది బాధాకరంగా ఉంటుంది. అందరూ కలిసిమెలిసి జీవనం చేసేటప్పుడు ఇలాంటి మూర్ఖుడు, ఇటువంటి విధవ కులాన్ని, జాతిని గురించి మాట్లాడరాదు. కులము ఒక వృత్తిని బట్టి కులం పుట్టిండొచ్చు, పెద్దలు వాళ్ళ భగవంతుని నుంచి పుట్టిండొచ్చు. ఏదేమైనా మాకు కులదేవత, కులము, ఆరు వైశ్యులు. మీరందరూ చరిత్ర చూస్తే అసలు
1947లో 45 మంది ఎమ్మెల్యేలు ఉండేవాళ్ళు 6 వయసులో. దేశంలో నేను రాజ్యసభ మెంబర్ అయినప్పుడు చూస్తే దేశంలో 46 మంది దగ్గర వైశ్యులు, అంటే నార్త్ ఇండియన్ వైశ్యాసు వీళ్ళందరూ కలిసి 46 మంది ఉండేవాళ్ళం. అందరితో సమావేశాలు ఏర్పాటు చేసేవాళ్ళం. అందరూ మన హక్కుల కోసం పోరాడాలని కోరేవాళ్ళం. సో దీనివల్ల మా జాతి ఇంకా ఎక్కువ ఐక్యతతో ముందుకు పోతుంది. సమాజ సేవకు మారు పేరే ఆర్య వైశ్యులని మీకు తెలియజేస్తాను. ఎక్కడ వైశ్య జాతి ఎవరికి మోసం చేసిందో చెప్పండి, దానికి సమాధానం చెప్తాం. నువ్వు నీ వల్ల కులాలకు చిచ్చు పెట్టి నువ్వు ఎవరుని వెనుకేసుకొస్తున్నావు, వాళ్ళని దిగమింగుతున్నావు. మీరు చరిత్ర చూస్తే మహాభారతంలో శకుని మామని ఉండేవాడు. దుర్యోధన వాళ్ళతో ఉండి వాళ్ళని సర్వనాశనం చేసేదానికి శకుని తెలివి అని మీ అందరికీ తెలుసు. అలాంటి వీడు సర్వనాశనం చేసేదానికి చుట్టుపక్కల వాళ్ళతో ఉండే వాళ్ళని సర్వనాశనం చేసేంత వరకు వీడు నిద్రపోడు. మేము నిద్రపోనివ్వం కూడా. వీడిని వెంటబడటం ఖాయం. మా హక్కుల కోసం పోరాటం శ్రీకారం చుడుతున్నాం. మాకు కూడా హక్కులు కల్పించాలి. మా మీద ఎవడన్నా ఇట్లా దూషణలు చేస్తే వాళ్ళని కటకటాలకు ఇమీడియట్గా పంపే విధానాన్ని ముందుకు తీసుకుపోవాలని సభాముఖంగా కోరుతూ సెలవు తీసుకున్నాం. ఇటీవల వైశ్యుల మీద దాడి అంతకుముందు ప్రభుత్వంలో ఉండేది. ఇప్పుడు వారు మరీ రెచ్చిపోయి అప్పుడు చేసిన వాళ్ళు కొంతమంది ఇంకా మిగిలిపోయి మరి వైశ్యుల మీద దాడి మొదలుపెట్టడం జరుగుతుంది. ముఖ్యంగా కళ్యాణ్ దుర్గంలో ఒక వ్యాపారస్తుడు, బంగారు వ్యాపారస్తుడు ఏదో డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేశాడు. దాంట్లో చుక్కల భూమి ఉన్నందుకు అది కన్వర్షన్ లేట్ అవుతున్నందుకు ఏదో డబ్బులు పంచే దాంట్లో లేట్ అయింది. దాని విషయంలో ఆయన్ని కొట్టడం, బూతులు తిట్టడం, రోడ్లో చంపుతామంటాం, భయంకరంగా ప్రవర్తించటం, వీరి మీద కేసులు పెట్టడం జరిగింది. క్షమాపణ చెప్పారు, కానీ అంతటితో వదలరాదు ఇటువంటి మూర్ఖుల్ని. ఇటు వాళ్ళంతా రెచ్చిపోయేది ఇట్లా పంచ్ ప్రభాకర్ లాంటి వాళ్ళని. అలాగే అనంతపురంలో లక్ష్మణ అనే విలాకర్ని కొట్టడం జరిగింది. మీరు చూసే ఉంటారు, కొన్ని సంవత్సరాల కిందట నంద్యాల జిల్లాలో కూడా ఒక విలేకరిని హింసించి ఉరిపోసుకునే పరిస్థితులు కల్పించారు. ఇలాంటివి ఎన్నో జరుగుతున్నాయి. ఇవి కొద్దిగా పెరుగుతున్నాయి. ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇవి చాలా సీరియస్గా తీసుకోవాలి. మేము అందరికన్నా ఎమోషనల్ పీపుల్ కాదు, ఫైటింగ్ మూడ్ ఉండేవాళ్ళం కాదు. చాలామంది అలాంటి మనస్తత్వం ఉండే చాలామంది వారిని కాపాడే బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంటుంది. ప్రభుత్వాన్ని కోరుతున్నాం, ఇటువంటి జరగకుండా మరి కఠినంగా డీల్ చేయాలని కోరుతున్నాం. మామూలుగా ఇక్కడ ఒక కొత్త స్టైల్ పోతుంటుంది కొంతమందిలో. వారు ఏం సేవలు చేస్తారో చెప్పరు. సేవలు చేసిన దాన్ని తప్పులు పట్టే దాంట్లో పరుగులు తీస్తుంటారు. సేవలు ఇంత చేస్తారా అంత చేస్తారా అనేది ముఖ్యం కాదు. ఆ దాతృత్వం అనేది ఉందని చూడాలి. అది చూడకుండా ఏదో అతిగా వాళ్ళు ఏం చేశారో చెప్పకుండా ఒక సోషల్ మీడియా అడ్డం పెట్టుకొని వైశ్యుల దాతృత్వాన్ని కూడా క్వశ్చన్ చేస్తుంటారు. ఎక్కడైనా మీరు చరిత్రలో చూడండి, ఎక్కడ పోయినా ఆర్య వైశ్యులు సమాజ సేవ చేయటం, దేశాని కోసం ప్రాణాలు అర్పించటం, ఎన్నో శుభ కార్యక్రమాలు చేయించటం, ఇవన్నీ నిరంతరం జరుగుతున్న కార్యక్రమాలు. ఇంటికి వచ్చిన వాడిని అతిథి దైవోభవాన్ని చూసుకునేవాడు. ఎదురుగా ఉండేవాడు కూడా ఇంటికి వస్తే వారి సకల మర్యాదలు చేసి పంపించే గుణం ఉండేది ఆర్య వైశ్యులు. అటువంటి వారి మీద నిందలు వేయటం నిజంగా వైశ్య జాతిని ఎవడైనా అన్నాడంటే వాడు పురుగులు పడి సస్తాడని తెలియజేస్తాం.